సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ఈ వీడియో కూడా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక కంటెంట్లోకి వెళ్ళబోయే ముందర మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మనము మీరు థంబ్నెయిల్స్ కానీ ఇవి క్రియేట్ చేయడానికి తెలుగు టెక్స్ట్ కోసం మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఆల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేస్తారు. సో అలా కాకుండా నేను మీకు ఒక సింపుల్ యాప్ అయితే ఉంది. మీకు చాలా ఈజీగా అయితే మీకు చాలా సింపుల్గా అయితే టైం కూడా కలిసి వస్తుందన్నమాట. సో ఆ యాప్ నేమ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసేయండి. సో ప్లే స్టోర్లో మీరు ఏం చేస్తారంటే ఆల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేయండి. ఆల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేయగానే మీకు ఇలా ఉంటుందన్నమాట లోగో. సో నేనైతే ఇలా అయితే నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అప్డేట్ అని పడింది. సో అప్డేట్ చేస్తాను నేను. సో అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ అయితే అయిపోయింది. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో మనకి యాడ్ అయితే వస్తుంది. యాడ్ స్కిప్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ టు హోమ్ అని చెప్తే మీకు ప్రీమియం అడుగుతుంది. సో ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. సో మీరు ప్రీమియం అయినా తీసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ విత్ యాడ్స్ అని మీరు తీసుకుంటే మీకు ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకున్నారు కదా టెక్స్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా. సో అక్కడ ట్యాప్ చేయండి. సో అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ అనుకోగానే మీకు ఇక్కడ లాంగ్వేజ్ వస్తుంది. లేదు మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నా కానీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడైతే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు పైకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ కాపీ అని ఉంటుందన్నమాట. నేను ఒకసారి చూపిస్తాను. చూశారు కదా ఆల్ లాంగ్వేజ్ అని నేను టైప్ చేశాను. సో నేను చెప్పగానే మీకు ఇది ఇక్కడ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్లేట్ కొట్టండి. సో ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడైతే మీకు టెక్స్ట్ అయితే వచ్చేసింది అనమాట. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్లేట్ అనేది ట్యాప్ చేయగానే ట్రాన్స్లేట్ ట్యాప్ చేశాను, ఆల్ లాంగ్వేజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అనమాట. కాపీ అంటే చాలు మీకు టెక్స్ట్ కాపీ అయిపోతుంది. సో ఇదండి అప్లికేషన్ అయితే చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ టెక్స్ట్ తీసుకొని మీరు థంబ్నెయిల్స్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ లాంగ్వేజ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. ఏదైనా కానీ మీకు తెలియని లాంగ్వేజ్లో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్లో చెప్తే తెలుగులోకి వస్తుంది అట్లా అనమాట. లేదు తెలుగులో చెప్పినా మీకు తెలుగులో వస్తుంది. సో ఒకవేళ తెలుగులో చెప్తే ఇంగ్లీష్ కావాలంటే ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సెర్చ్లో తెలుగు అని కొట్టేస్తే వస్తుంది. సో ఇక్కడ అట్లా అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే యాప్ అయితే యూజ్ అవుతుంది. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది యూట్యూబర్స్కి. సో ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూశారు కదా. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంది మీకు. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. మీకు ఎడిటింగ్లో ఏది కావాలన్నా నేను మీకు సహాయం చేస్తాను. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.